ఈనాడు గంజాయి డ్రగ్స్ పప్పులు అని తిరుగుతున్నారు యువత. పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటితో పాటు క్రీడలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా సమీక్ష చేసి తక్షణమే ఈ ప్రాంతానికి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈ అటవీ ప్రాంతంలో యువకులల్లా చైతన్యం ఉంది, వాళ్ళకు ఒక బలమైన సంకల్పం ఉన్నది. గొప్ప క్రీడాకారులను వెలికి తీయాల్సిందిగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీదే. ఈ ప్రాంతంలో క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలనో మినీ స్టేడియంతో పాటు క్రీడల కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, ఈ ప్రాంతానికి మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు. మాకు తారతమ్యం లేదు. మేము కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏ రకమైన వివక్ష చూపియం. రాజకీయ పార్టీల గురించి ఆలోచన చెయ్యం. పేదవాడే మా దృష్టిలో. పేదవాడిని ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు, మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండే ఆదిలాబాదు బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం.